సహోదరులు వాక్యం కొరకు సమయాన్ని తీసుకోవాలి. 10:30, 11 అమ్మా. 10:30, 11:15, 10:30 అయిందా? 45 నిమిషాల కొంచెం ముందుగానే ముగించుకోండి అవకాశం. మొదటిగా తండ్రి అయిన దేవునికి క్రీస్తునందున్న ప్రియులందరికీ క్రీస్తునామములో వందనాలు తెలియజేస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చూసుకొని క్రమంలోనికి సాగిపోదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఈ హేతు చేత అనగా పైన అన్ని శ్రమల గురించి చెప్తూ ఉంటాడు. ఆ శ్రమలను గురించి చెప్పి ఆ శ్రమలను బట్టి మనము నిర్భయముగా ఆయనతో ప్రవేశించడానికి అర్హత కలిగి ఉంటామని చెప్పి ఆ హేతువు చేత అంటే ఈ శ్రమలను బట్టి అని అర్థం అన్నమాట. ఆ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళు ఊనాను అంటున్నాడు పౌలు గారు. మన అంశం ఏంటి? కుటుంబం. ఏమండి, కుటుంబ వ్యవస్థ లేకపోతే ప్రపంచం ఉంటుందండి? ఏది ఉండదు. మొట్టమొదటిగా కుటుంబాన్ని ఎక్కడ ప్రవేశపెట్టాడో చెప్పండి మీరు. ఆ మనుషుడు ఎవరో వాళ్ళు చెప్పాలి. ఎవరండి? మొదటి మనుషుడు ఆదాము. ఆది ప్లస్ ఓము ఆదాము. మొదటి శబ్దమే ఆయన, మొదటి మాట ఆది ప్లస్ ఓం ఆదాం. వాళ్ళు కూడా హైందవులు కూడా ఒప్పుకుంటారు. మొట్టమొదటి మనిషి ఎవరంటే అక్కడ ఆదామును తీసుకొచ్చి ఏదేను తోటలో పెట్టి సేద్యం చేయమని దాన్ని కాపలా కామిన మొట్టమొదటి ఉద్యోగం ఏంటండి? వ్యవసాయమే. ఇప్పుడు ఏం చేస్తున్నారు? వ్యవసాయం చేసేవాళ్ళని ఎలా చూస్తారండి? చులకనగా చూస్తారు. అసలు బైబిల్లో మొట్టమొదటి పని ఏంటంటే వ్యవసాయమే. ఆ తోటను ఏం చేయాలి? వ్యవసాయం చేసి ఫలాలను పండించి ఆ ఫలాలన్నింటినీ తిని దానిలో తెలివి మంచి చెడులు తెలియజేసే చెట్టు ఫలాలను మాత్రం తినబోతున్నాడు. అన్నింటినీ జతలుగా చేసి ఆదాము దగ్గరకు తీసుకొచ్చి ఆదాము వాటికి ఏ పేర్లు పెట్టాడో అవన్నీ వాటికి అయినాయి. కానీ ఆదామును చూస్తే దేవుడికి ఎలా ఉంది? సంతోషంగా లేదు, విచారంగా ఉంది. అందరికీ జతలు ఉన్నాయి, ఆదాముకి లేదు. ఎలాగా? ఆదాముకు భార్య చేయబోతే కుటుంబం వస్తుందండి? ఏమైపోయేది అప్పుడు? మనం కుటుంబ వ్యవస్థే లేకుండా పోయేది. దేవుడికి సమస్తమును నిన్న నేడు నిరంతరము ఎప్పటికీ తెలిసిన దేవుడు కనుక భవిష్యత్ ప్రణాళిక అంతా ముందుగానే ఏం చేసుకున్నాడు? కుటుంబంలో పెట్టాడు. ఆ కుటుంబాన్ని తీసుకొచ్చి ఏం చేసుకున్నాడు? సంఘంలోకి చేర్చాడు. ఇప్పుడు కుటుంబంలో తల్లిదండ్రులు, బిడ్డలు, పిల్లలు ఎలాగా ఉంటారో సంఘంలో కూడా వీళ్ళందరూ ఎలా ఉండాలి? కుటుంబంలాగా ఉండాలి. తీసుకొచ్చాడు. చూసుకున్న తర్వాత చూస్తే ఎవ్వరు లేరు. పాపం ఆదాము ఒక్కడే ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు. సాటి అయిన సహాయం లేదు, విచారంగా ఉంది. వెంటనే ఆదాముకి ఏం చేశాడు? గాఢ నిద్ర కలిగజేశాడు. ఎనస్థేషియా ఇచ్చాడు అన్నమాట. ఇప్పుడు ఏదో పెద్ద మేమేం చేయాలండి? ఆపరేషన్ చేయాలంటే మత్తు ఇంజక్షన్ లేదు, ఆపరేషన్ చేయమండి అంటారు. మొట్టమొదటి ఆపరేషన్ ఎక్కడ జరిగిందండి? ఏదోని తోటలో గాఢ నిద్ర అంటే మత్తు ఇంజక్షన్ ఇచ్చాడు అన్నమాట. దేవుడు గాఢ నిద్రను కలుగు చేసి ఆయనలో నుంచి పక్కటెముకను తీసి దానిని మాంసంతో పూడ్చి ఏం చేసుకున్నాడు?
అంతా చేసుకొని ఆదాము దగ్గరకు తీసుకొచ్చాడు. ఇంతవరకు స్త్రీని చూశాడా? చూడంగానే ఎలా ఉంటుంది ఆయనకి? ఖచ్చితంగా మనం చూడని వస్తువును మన దగ్గరకు తీసుకొస్తే మనకు ఎలా ఉంటుందండి? ఎలా ఉండిద్ది? ఆదాము దగ్గరకు తీసుకొచ్చేలేకే బాగా సంతోషపడి ఉంటాడు. నాలో నుంచి తీయబడ్డావు, నువ్వు నా దానవు అని ఆమెకేం పేరు పెట్టాడండి? నారి అనే పేరు పెట్టాడు. అప్పుడు వాళ్ళిద్దరు కుటుంబ వ్యవస్థలో పాలిభాగస్తులుగా ఉండి వాళ్ళకు మళ్ళీ ఏం చేశాడు? పెళ్ళి చేశాడు. ఎప్పుడు చేశాడు పెళ్ళి? మంచి చెడులు తెలిసినాక చేశాడు, తెలవక ముందు చేశాడండి? మనలో ఒకడుగా అయిపోయాడు ఆదాము. ఎట్ట అయిపోయాడు? అంతకుముందు ఎప్పుడైతే అవ్వమ్మ దగ్గరకు వచ్చి కాదన్నా అప్పటికి ఇంకా సాతాను రాలే. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకున్న వారు ఏక శరీరం 2:24లో. అప్పుడు ఆదాము అతని భార్య వారిద్దరును ఎలా ఉన్నారంటండి? దిగంబరులుగా ఉన్నారు. అయితే వారు సిగ్గు ఎరుగకున్నారు. ఉదాహరణకి చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి, వాళ్ళు బట్టలు వేసి తిరుగుతారు మన ముందే కదా, వాళ్ళకి సిగ్గు తెలుస్తుందండి? తెలీదు. అరే బాబు అట్టు ఉండకూడదు, అరే పాప అట్టు ఉండకూడదు, ఏమైంది వేసుకోరంటే ఏమవుతుంది అని అంటారే కానీ వాళ్ళకి తెలియదు. అలాంటి స్థితిలో ఆదాము అవ్వలు ఉన్నారు. ఎప్పుడైతే మోసకారితనంగా ప్రవేశించి వచ్చిందో ఆదాము దగ్గర, అవ్వమ్మ దగ్గర అందుకని వెంటనే కుటుంబ వ్యవస్థలో బలహీనము మీరే, బలము కూడా మీరే. అందుకని వచ్చేసి ఏం చేసేసింది? మోసం చేసేసింది. నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం చూపించింది. మీరు దేవతల వల్లే ఉంటారు అనగానే ఏమైందండి? అక్కడ జీవపుడంబం లేని దానిని ఊహించుకున్నది అనమాట. మనిషి దేవత అంటే ఎట్టుంటుంది? ఒక అత్యద్భుతమైన ఒక ప్రత్యేకత అనుకొని అవ్వమ్మ ఏం చేసింది? ఆ పండుని దేవుని కుటుంబంలో నుంచి ఆదాము ఏమయ్యాడు? వెలివేయబడ్డాడు. ఏం చేయబడ్డాడండి? వెలివేయబడ్డాడు. మొదటి ఆదామేమో కుటుంబంలో నుంచి వెలివేయబడితే కడపటి ఆదాము ఏం చేశాడు? మనల్ని కుటుంబంలోనికి చేర్చాడు. చూడండి ఎంత తేడా. కడపటి ఆదాము ఎవరండి? యేసుక్రీస్తు. కొరింథీ పత్రికలో ఉంటుంది. కాబట్టి ప్రియా దేవుని సంఘమా, ఆ కుటుంబ వ్యవస్థను మనం ప్రవేశపెట్టకపోతే మనం ఏమైపోయేవాళ్ళం అండి? ఈ వ్యవస్థలో ఉండేవాళ్ళం కాదు. ఆ వ్యవస్థ నుంచి సంఘం అనేది దేదీప్యమానంగా ఈ భూలోకంలో ఆయనకు మహిమ తెచ్చేదిగా ఉండేది. కానీ ప్రకృతి సంబంధమైంది మొదట ఉందా? ఆత్మ సంబంధమైనది మొదట ఉందా? నరుని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగ నరుడు జీవాత్మ అయ్యాడు. అంటే జీవాత్మ అంటే జీవించే ఆత్మ అంతవరకే. నిత్య జీవం అనే ఆత్మ మాత్రం లేదు. అంటే తన చలనాలు గమనాలు పనులు చేసుకోవటానికి పనికొచ్చేది మాత్రమే అయిందన్నమాట. అందుకని కడపటి ఆదాము జీవింపజేసే ఆత్మ అయ్యాడన్నమాట. కాబట్టి 1 కొరింథీ 15వ అధ్యాయము 45వ వచనం. ఇందు విషయమై ఆదాము మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపు చేయు ఆత్మ అయి ఉన్నది. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైందే మొదట కలిగింది. 15:45. సృష్టిని సృజించాడు కాబట్టి చూడండి ఎక్కడి నుంచి తీసాడండి మనల్ని? అదైనా తెలియాలండి. ఎక్కడి నుంచి తీశాడు మనల్ని?
నేల మంటిని తీసుకొని, అంతకుముందు భూమి మీద ఆవిరి లేనే లేదు, ఆవిరిని పైకి చేసి పైకి వచ్చేటట్లుగా చేసి ఆవిరిని, అంటే ఆవిరి అనగానే ఏమవుతుందండి? నీరా కదా. జలపాతం దగ్గరికి వెళ్ళి పై నుంచి కింద పడుతుంటే ఎత్తు నుంచి ఆ నీరు ఎట్లా ఉంటుంది? కింద చూసే వాళ్ళకి ఆవిరిగా ఉండిద్దా లేదా? చూసారు ఎప్పుడన్నా జలపాతం? ఉంటుంది. ఆ రెంటిని తీసి ఆ నీళ్ళని తీసుకొని మట్టిగా పిసికి ఒక ఆకారాన్ని చేసుకొని, అబ్బాయి పుట్టంగల అమ్మాయి పుట్టంగల తల్లి ఎంత క్షోభ అనుభవించిన ఆ బిడ్డను చూడంగల ఎలా ఉంటుంది ఆమెకి? అలా ఆనందపడలేదా మనల్ని చేసుకొని దేవుడు? ఏమండి, శరీరరీతిగా ఉన్న బిడ్డలను చూసుకొని మాత్రం చక్కగా ఆనందపడి ఈడ అమ్మ పోలిక, తాత పోలిక, ఆ పోలిక, ఈ పోలిక అంటారే కానీ ఇతను దేవుని పోలిక అనేవాళ్ళు ఉన్నారా? ఏమండి, ఎవరి పోలికలో అసలు మనం ఉన్నాము? మన పేర్లు చెప్పుకోం, మన పోలికని. నేను ఎవరినంటే నేను దేవుని పోలికే. ఎందుకంటే నన్ను చంపే అధికారం ఆయనకే ఉంది, పుట్టించే అధికారం కూడా. అందుకే కుటుంబ యజమాని ఆ ఇంటిని నాశనము చేయొచ్చు, ఆ ఇంటిని కట్టను వచ్చు. దుర్వ్యసనాలకి లోనైతే ఏమవుతాడు? ఆ కుటుంబం అంతేమైపోతుందండి, చిన్న భిన్నం అయిపోతుంది. ఆ వ్యసనాలను మానుకొని దేవునిలో ఉంటే ఆ కుటుంబం దేవునిలో కట్టబడుతూ ఉంటుంది అన్నమాట. అందుకని ఆదాము వెడలిపోతే యేసుక్రీస్తుని లోకానికి పంపించి ప్రతి కుటుంబము తండ్రి అయిన దేవుడి ద్వారా కట్టబడాలంటే నువ్వు ఈ లోకంలో నుంచి, నా కుటుంబంలో నుంచి, ఈ లోకమనే కుటుంబంలో వాళ్ళందరినీ సంఘమనే కుటుంబంలోనికి పిలవడానికి వెళతావయ్యా అని అడిగితే ఏమన్నాడండి? నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి నేను రాలేదు. నీ ఇష్టం నెరవేర్చి ఇక్కడున్న మానవాళిని అంతటినీ ఒక కుటుంబంగా నీ సన్నిధిలో, నీ సంఘములో నీకు మహిమ తెచ్చేటట్టుగా నేను అందరి కొరకు బలి పశువును అవుతాను, నా రక్తాన్ని ప్రాణాన్ని బలి చేస్తాను అని మనందరి కొరకు ఏం చేశాడు? ప్రాణాన్ని ఆ కలువరి సిలువలో ఏం చేశాడండి? తృణప్రాయంగా వదిలేశాడు. మనమైతే కఠోరమైన పరీక్షలు పెట్టేవాళ్ళమే మన నాన్నకి కదా. అరే వెళ్ళురా వాళ్ళ కోసం చచ్చిపోవాలంటే ఏమనేవాళ్ళం మనం? బాగా చెప్తావులే, చావంటే మామూలుగా ఉందా? మళ్ళీ ఏ చావది? కొరడాలతో కొట్టడం, ముళ్ళ కిరీటం పెట్టడం, సిలువ మోయించడం. ఎలా ఉంది? ఎంత దూరం నడిపించారండి? కలువరిగిరి దాకా యెరూషలేము నుంచి. మళ్ళీ కాళ్ళల్లో మేకుల్లో శీలలు. ఎంత ముందుగానే ఏం చేశాడు? యేసుక్రీస్తుకి ట్రైలు చూపించాడు. అది చూసి కూడా మనల్ని అందరి కొరకు ఆయన ఒక కుటుంబం చేయడం కొరకు మనకి ఆ కుటుంబంలో పెద్దన్నగా వచ్చాడనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు మనకేమవుతాడండి? పెద్దన్న అవుతాడు. అన్నలు చాలామంది ఉండొచ్చు. ఏ అన్న అవుతాడు? జ్యేష్ఠుడు. ఎందుకంటే మనల్ని రక్తం పెట్టి కొనుక్కున్నాడు. కాబట్టి ప్రతి కుటుంబము ఎవరిని బట్టి? తండ్రి అయిన దేవుణ్ణి బట్టి, ఆ కుమారుడి యొక్క అనుభవాన్ని బట్టి కుటుంబంగా పిలువబడుతుంది. అప్పుడే అది కుటుంబం అవుతుంది. లేకపోతే ఆ కుటుంబము దేనికి పనికి రాదు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము ఇక్కడ పెద్దల గురించి చెప్తాడు. పెద్ద అవుతున్నాడు అంటే, పెద్ద అవ్వాలి అంటే, ఉదాహరణకి చిన్న బిడ్డ పెద్ద అవ్వాలంటే ఆ ఇంట్లో తల్లిదండ్రులు ఏం చేయాలా? ఆ బిడ్డకి అన్ని విషయాలు, పోషణ, వారితో ఎలా ఉండాలి, వీళ్ళతో ఎలా ఉండాలి అనే సంగతులన్నిటిని ఏం చేయాలి? వీళ్ళు మొదటి గురువులు ఎవరో? వాడు తంతానంటే ఏం చెప్తాడండి? చివరికి ఎవరిని తత్తాడు? మొదటలోనే అది అనకూడదు బాబు, అది తప్పని మనం సవరిస్తే వాడు ఏం చేస్తాడు? ఒకసారికి, 2 సార్లకి, 3 సార్లకైనా, లేకపోతే వాడికి తెలివి వచ్చే వరకు ఆయన సవరిస్తే ఏం చేస్తాడు? నేర్చుకుంటాడు. అరే తాతను దన్నురా,
బాబాయ్ ఇందనురా, మామని ఇలా అనరా అలా అనరా అని చెప్పేస్తారు. ఇవి చెప్పొస్తారు. ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచుదామని మాత్రం. ఎలిజబెత్ అమ్మ గర్భిణీతో ఉంటే ఆమె చూడటానికి మరియమ్మ పెడితే ఎలిజబెత్ అమ్మ కడుపులో ఉన్న శిశువు ఏం చేసిందండి? యేసుక్రీస్తుని చూసి గంతులు వేసిందంట. ఇన్ని ఏళ్ల నుంచి ఈ వార్తను చెబుతూనే ఉంటే యేసుక్రీస్తు కొరకు గంతులు వేసేవాళ్ళు ఎవ్వరు? ఆయన కుటుంబంలోనికి ప్రవేశించడానికి ఎవ్వరూ ఆశించట్లేదు. అంటే కుటుంబంలో తల్లిదండ్రుల వ్యవస్థ ఎలా ఉంది? ఎలా ఉందండి? బాగుందా బాగాలేదా? ఇప్పుడు యేసుక్రీస్తు మీద పెడదామా ఈ నిందని? ఎవరి మీద పెడదాం మరి? ఆ కుటుంబాన్ని కట్టవలసిన పరిస్థితి ఎవరిది? ఆయన పని చేశాడు. ఆయన పని చేసి రక్తం చెల్లించి ప్రాణాన్ని పణంగా పెట్టి మనందరినీ సంఘంగా చేర్చడానికి, ఒక కుటుంబంగా చేర్చడానికి ఆయన పని చేసేసాడు. ఈ కుటుంబంలో చేర్చబడుతున్న వాళ్ళు ఏం చేయాలి? మళ్ళీ రాబోయే వాళ్ళ కొరకు ఈ కుటుంబాన్ని ఏం చేయాలా? ప్రత్యేకంగా తర్బీదు పొందేటట్లుగా ప్రత్యేకమైన మహిమ కలిగిన సంఘంగా దాన్ని ఏం చేయాలా? వీళ్ళు అనేక మందికి ప్రవేశించడానికి దాన్ని ఏం చేయాలండి? ప్రవేశం కలిగించాలి. అందుకని అలా ప్రవేశం కలిగిస్తే ఏమంటాడు? నిన్ను బడా నమ్మకమైన దాసురాలా, దాసుడా అని పిలుస్తాడు. అలా ప్రవేశం కలిగించలేకపోతే ఆత్మఫలాల్లో మొదటి ఫలం ఏంటండి? అసలు దేవుడు లోకమును ఎంతో ఏమండి ఎంతో అనగానే ఆ పక్కనే ఎమ్మటే మనందరికి ఏం రావాలా? ప్రేమించను అని రావాలా. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అని చెప్తారు కదా పిల్లలకి, చదువుకునే పిల్లలకి. మనం ఒక వచనం అని వెనక తలికే ఆ వచనం వెనక భాగాన్ని ఏం చేయాలి మనం? అప్పుడే మనం చదువుకున్నట్టు బైబిల్ని లెక్క. మొదటి ఫలం ఏంటండి? ప్రేమ. మనందరినీ ప్రేమించటం కోసం ఏం చేసుకున్నాడు? ఆయన తాను అర్పించుకున్నాడు. మన కొరకు అర్పించుకున్నాడు, ఆయన కొరకు మాత్రం. మరి అలాంటి కుటుంబంలో మనం ఉండాలంటే ఏం చేయాలి? మనం మన పిల్లల్ని ఆయన శిక్షలోను బోధలోను పెంచాలి. బోధలోను శిక్షలోను పెంచకపోతే తల్లిదండ్రులు ఆ కుటుంబానికి ఏం చేస్తున్నట్టండి? న్యాయం చేస్తున్నట్ట, అన్యాయం చేస్తున్నట్ట? అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు అవుతారా? ఇప్పుడు వ్యవస్థలో మొట్టమొదటి లోపం ఎవరిలో ఉంది? అరే వాడి వ్యవహారం, వాడి సహవాసానికి పోవద్దురా, వీడి సహవాసానికి పోవద్దురా అంటారు. అసలు నీ సహవాసం ఎవరితో ఉంది? ముందు చూసుకో. నీ కుటుంబ సహవాసం ఎవరితో ఉంది? ఎవరి కుటుంబం అయినా ఎవరిని బట్టి కుటుంబంగా పిలువబడుతుందట? పరలోకమందున్న తండ్రి అయిన యెహోవా దేవుణ్ణి బట్టి కుటుంబంగా పిలువబడుతుంది. అది ముస్లిమ్స్ అవ్వచ్చు, హైందవులు అవ్వచ్చు, బౌద్ధులు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. వాడు తెలుసుకుంటే. తెలుసుకోకపోతే, ఇప్పుడు తల్లిదండ్రులు ప్రభు యొక్క శిక్షలో బోధలు పెంచటం అనేది తెలవకపోతే ఆ కుటుంబం ఏమవుతుంది? తిమోతికి రాసిన అదే నేను చెప్తుంది 3వ అధ్యాయము. అంటే ఒక పెద్ద, ఇందాక చెప్పాం పిల్లాడికి అన్ని బుద్ధులు నేర్పితే పెద్ద అయిన తర్వాత అన్నీ నేర్చుకుంటాడు. ఇప్పుడు సంఘంలో పెద్ద అవుతున్నాడంటే మొట్టమొదటిగా అతడు ఏమై ఉండాలి? విశ్వాసి అయి ఉండాలి. ఏమై ఉండాలండి? విశ్వాస అయి ఉండాలి. ఆ విశ్వాసం ఎక్కడి నుంచి వస్తాడు? సంఘంలో నుంచే వస్తాడు. ఆ విశ్వాసి నేర్చుకున్న తర్వాత బోధించడానికి అధికారాన్ని కలిగి ఉంటాడు. అధికారం కలిగిన తర్వాత బోధిస్తాడు. బోధించినప్పుడు ఆ సంఘం అంతా అతన్ని ఒక పెద్దగా ఎన్నుకుంటుంది. పెద్ద అంటే ఎంత ఉందో చూడండి. ఏమండి? మనకు అదేమి లేదు. మన సంఘాల్లో ఏం చేస్తాడో ఎవరైనా పెద్దగా ఎన్నుకోవచ్చు. మన సంఘాలంటే ఏంటి? మన దగ్గర కదా, అతను మంచోడు కాదో మనకైతే తెలుసా? కాకపోయినా ఎక్కువ మంది ఉంటే వాళ్ళే పెద్ద. కానీ ఎక్కువ ఉన్న వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు, తక్కువ ఉన్న వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడండి. ఆయన శిష్యులు ఎలాంటి వారు? ఆ కుటుంబంలోకి పిలువబడిన వారు ఎలాంటి వారంటే ముందు ఎలాంటి వారు? జాలర్లు అంటే వాళ్ళకి చదువు ఉంటుందండి? చదువు ఉంటుందా?
ఉదాహరణకు చూస్తూ ఉంటాం మనం, చేపలు పట్టేవాళ్ళు ఎలా ఉంటారండి? ఆహార్యంలో కూడా వాళ్ళు ఏమంత బాగా ఉండరు. అలాంటి వాళ్ళను పట్టుకొచ్చి జ్ఞానవంతులైన మనకేం చెప్పాడు? జ్ఞానాన్ని చెప్పాడు. అజ్ఞానంలో ఉన్న వాళ్ళని, అదే పెట్ట కుప్పల నుండి దీనుల్ని ఏం చేశాడండి? లేవనెత్తాడు. ఇప్పుడు మనం ఆ కుటుంబంలో ఎవరి గురించి చెప్పాలా అండి? ఎవరి గురించి చెప్పాలా? తండ్రి అయిన దేవుడి గురించి, కుమారుడైన, ఇదే తరతరాలకి నీ పిల్లలకి, నీ పిల్లల పిల్లలకి, రాబోయే పిల్లలకి, ఆ పిల్లలకు కూడా అని చెప్పాలా? యేసేపు ఎన్ని తరాలు ఉన్నాడంటండి? 3 తరాలు ఉన్నాడంట. ఎఫ్రాయిము కొడుకులు తరాల్లో కూడా ఉన్నాడంట. ఆ పిల్లల్ని ఎత్తుకున్నాడంట. యేసేపు ఎలాంటి వాడో తెలుసు కదండి. మీరు ఎవ్వరు వీళ్ళు మాట్లాడుకోండి, మీరు చెప్పండి ఎలాంటి వాడు యేసేపు? పాత యేసేపు. ఇక్కడే కన్య మరి ఆ యేసేపు కాదు. ఐగుప్తుకి పోయి ఆ యేసేపు ఎలాంటి వాడండి? నికార్స్ అయిన వాడు. మీకు ఎలాంటి వాడు? ఒక వస్తువును మనం తీసుకుంటే ఆ వస్తువుకి ఏ లోపం లేకపోతే ఏ వస్తువు అని చెప్తామండి? నికార్స్ అయినది అని చెప్తాం. అసలు ఆ కుటుంబ వ్యవస్థలోకి వెళ్ళిపోయాడు. ఈయన కుటుంబం వదులుకొని ఏ కుటుంబంలోకి వెళ్ళిపోయాడు? రాజుగారి కుటుంబంలోకి వెళ్ళిపోయాడు. ఎవరు తోడుంటి వెళ్ళాడు? ఎవరు తోడుంటి వెళ్ళాడు? దేవుడు అతనికి తోడై ఉండటం వలన ఏ పని చేసినా ఏమైపోయాడు? రాజు అంతటి వాడైపోయాడు. రాజు ఒక్క సింహాసనం కొంచెం ఎత్తులో పెట్టుకున్నాడు. ఆయన పక్కన కూర్చోడానికి అంత అర్హతనిచ్చాడు. ఎలాంటి వాడైతే ఆ బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? యాకోబు. చూసారా మరి? మిగతా పిల్లలకి వచ్చిందా మరి? ఇన్ని చంపేద్దాం, ఇన్ని పొడిచేద్దాం అని చేసి ఏం చేశారండి? ఆయన్ని గోతులో పడేశారు. కానీ రూబేన్ ఏమన్నాడు? అయ్యో బాబు, మన తమ్ముడు రా, మన రక్త సంబంధిని చంపకూడదు అని చెప్పేసి ఏదో దాన్ని తీసేసి ఎవరికి అమ్మేశారు. అమ్మేయటం ద్వారా ఆ కుటుంబం ఎక్కడికి నడిపించబడిందండి? ఐగుప్తుకు నడిపించబడింది. ఆ కరువు భారాన్ని నుంచి ఐగుప్తుకు నడిపించబడింది. చూడండి, ఒక్క వ్యక్తి ద్వారా ఆ కుటుంబం సస్య సంపదతో తొలతూగిందా లేదండి? అసలు పశువులు కాసేవాళ్ళు, గొర్రెల కాపరులు అంటే ఐగుప్తులకి అసహ్యం అన్నమాట. అయినా యేసేపుని బట్టి ఆ కుటుంబం అంతా ఎన్నిక చేయబడింది. అంటే యాకోబు ఏమి నేర్పాడండి యేసేపుకి? ఇప్పుడు మన కుటుంబంలో కూడా మనం ఏం చేయాలా? వినండి వినండి, ఎందుకంటే ఇది కుటుంబ వ్యవస్థకు చాలా అవసరం అన్నమాట. కుటుంబం కలిగి ఉన్నామని చెప్పుకుంటే కుదిరే పని కానే కాదు. ఒక సామెత ఉంటుంది, పంది ఏం చేస్తుందండి? ఎన్ని పిల్లలు కంటది? కోపం వచ్చినప్పుడు మనం ఏమంటాం? నువ్వు కన్నావు, ఆ పంది కన్నదని చెప్తావు. అంటే నువ్వేం చేస్తున్నట్టు? నీ పిల్లల్ని సరిగ్గా పెంచలేదన్నమాట. అబ్రహాం ఉన్నాడు, ఇసాకును బలికి తీసుకుపోతుంటే దాసులను అక్కడ పెట్టేసి మరి మేము తిరిగి వస్తామని చెప్పాడంటే ఎంత నమ్మకం అండి? అసలు ఎవరిని ఆనుకొని ఉన్నారు వాళ్ళు? కుటుంబ వ్యవస్థలో మొత్తము పితరుల కాలంలో కుటుంబ యజమానుడు చెప్తే అది చావైనా రేవైనా ఏం చేయాలా? తల వంచి వినాల్సింది. విన్నారా లేదా? నాయన, మనం వెళుతున్నాము, కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, మరి బలి పశువుకి గొర్రెపిల్లేదు నాయన అన్నాడు.
నువ్వేరా బాబు అని చెప్పాడా? నువ్వేరా బాబు అంటే చెప్తే శరీర రీతిగా ఒక రకంగా ఒక్కసారి భయం వేస్తుంది. వాళ్ళు చూడండి ఎంత సమన్వయంతో ఆ బైబిల్ గ్రంథాన్ని అలా చదువుకోవాలండి. మనం ఏం చేస్తాం, మన పిల్లల్ని ఏదన్నా పెద్ద విషయం వస్తే దాబరాగా చెప్పి ఎక్కడా అని కదా, అలా చెప్పకూడదు. అందుకే ఇప్పుడు కోపమును రేపక అంటాడు దేవుడు కదా, ఎఫెసీయులు 6:4. మనం ఏం చేస్తాం, పెద్దోళ్ళు చెప్పుకునే విషయాలు పిల్లలు ఆలకెత్తంటే ఏం చేస్తారండి, ఎక్కడా మళ్ళీ మామూలుగా కాదు ఏసడించుకొని. కానీ పిల్లలు ప్రతిదీ వినాలండి. వినిన తరువాత ఇది మంచి ఇది చెడు అని మనం చెప్పాలి. ఇది తెలియకే ఎక్కడి నుంచి వెళ్ళిపోయి ఎవరో ప్రేమ చూపిస్తారు, ఆ ప్రేమకి ఏమైపోతారు, వాళ్ళు లోన్ అయిపోతారు, మన కుటుంబానికి కాకుండా. అదే మన కుటుంబంలో ప్రేమ ఉంటే, మా నాన్న చూపిస్తున్నాడు కదా ఈ ప్రేమ, నాకేం అవసరం, మా అమ్మ చూపిస్తుంది కదా ఈ ప్రేమ, నాకేం అవసరం అని లోన్ అవుతారండి? వేరే ప్రేమకు లోన్ అవుతారా? ఎప్పుడైతే తల్లిదండ్రులు ఎప్పుడు కలిసి పిల్లలతోటి వాళ్ళతోటి ప్రేమగా ఉంటారో, స్నేహితుల్లాగా ఉంటారో, అప్పుడు ఆ కుటుంబం సర్వదా వర్ధిల్లిద్ది. ఆ కుటుంబానికి నిర్వచనం యేసుక్రీస్తు తండ్రినా. తండ్రి మాట విన్నాడు, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట మీరు. ఆయన ఏమంటున్నాడు, నాదేమీ లేదయ్యా, మొత్తం మా నాన్నదే అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు, ఈయన మాట ఏనండి అంటున్నాడు. చూడండి, ఒకళ్ళని ఒకరు గంటకు తెచ్చుకుంటున్నారు. అసలు ఒక యజమానుడు అజమాయిషీ చేస్తే ఊరుకునే స్థితిలో కుటుంబాలు ఉన్నాయి ఇప్పుడు. ఏమండి ఉన్నాయా? మరి దేవుని వాక్యం ఏం చెప్తుంది? మరి కుటుంబాలుగా ఉన్న మనం ఏం చేస్తున్నాం? అప్పుడు విశ్వాసి బోధించడం పెద్ద అయిన తర్వాత పెద్దకున్న లక్షణాలు సంఘంలో ప్రతి వాళ్ళకు ఉండాలన్నమాట. చూడండి ఏమంటున్నాడు, 4వ వచనం 3:4. ఇప్పుడు 1 తిమోతి 3. సంపూర్ణ మాన్యతను కలిగి పిల్లలను స్వాధీనపరుచుకోవాలంటే ప్రేమ చూపించాలా, ద్వేషం చూపించాలండి? చూడండి, ప్రతి వాళ్ళని నవ్వుతూ పలకరిస్తే ఎలా ఉంటుంది? ఏమండి అని పలకరిస్తే ఇవన్నీ మనకి బుద్ధి రావడానికి ఇవన్నీ చెప్తాడు దేవుడు. శరీర రీతిగా ఉన్న సంగతులను ఆలోచన మాత్రం చేస్తాం, అలా మాట్లాడకూడదు ఇలా మాట్లాడకూడదు అని. కానీ ఆయనతో మాట్లాడే తీరు మనకి సరిగ్గా లేదని ఎవరైనా చెప్తామా? చెప్పండి ఒక్కసారి. నీ పిల్లలేమో మంచిగా మాట్లాడాలి, ఆయన పిల్లలైన మనమేమో ఆయన కుటుంబంలో ఉండి మంచిగా మాత్రం ఎంత చూడండి అవివేకము. సంపూర్ణ మాన్యతను కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకోవాలి ప్రేమతో. దేనితోనండి? ఎప్పుడు కొడతా ఉంటే వాళ్ళ శరీరాన్ని మనకిచ్చి ఏం చేస్తారు? కొట్టుకోనాయనా అనేస్తారు. అదే ప్రేమతో. ఉదాహరణకండి చెప్పవలసి వచ్చింది, 10th క్లాస్లో టైం వాచ్ 2000 నేను మా కొడుక్కి, అది మా అబ్బాయికి ఇచ్చి, ఆయన చేతికి పెట్టుకోరా, బ్యాగులో వేయొద్దని చెప్పాను. వాడు వేసేసాడు, ఎవరో తీసుకెళ్ళిపోయారు. మీరైతే ఏం చేస్తారు? ఒక్క మాట కూడా అనలేదు. వస్తువు విలువ ఇలా ఉంటుందని ఆయన అని చెప్తే ఏడ్చేసాడు. అలా స్వాధీనపరుచుకోవాలి మనం పిల్లల్ని. వస్తువు 2000 5 అని చెప్పేసి మనం ఏం చేస్తాం? వెంటనే కోప్పడతాం. దాని విలువ ఇలా ఉంటుంది నాయన, ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్తే ఏడ్చేసాడు వాడు. ఇక ఎప్పుడు ఈ పొరపాటు చేయండి ఆయన. అలా ప్రేమతో స్వాధీనాన్ని పరుచుకోవాలి. కానీ మనం ద్వేషంతో ఎప్పుడు తన పిల్లల్ని సంపూర్ణంగా స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండాలి. కుటుంబంలో మొట్టమొదట యజమానుడి పని ఏంటండి? ఇంటి వారిని ఏలువాడంటే అర్థం ఏంటండి?
అంటే ఏం చేయాలి ఇతని? ప్రతి వారి నడతల్ని కనిపెట్టాలి. ఏమండి? ఏం చేస్తారంటే సామెతలు 31లో గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే శ్రేష్టమైనది. ఎందువలన? ముత్యము ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎక్కడి నుంచి వస్తుంది? సముద్రంలో చినుకు పడితే ఆల్చిప్పలోకి అప్పుడు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ స్త్రీ వేకువనే లేచి పని చేసి 31కే సామెత అంతా చదువుకుంటే స్త్రీలకు యొక్క విశిష్టత ఉంటుంది. ఇలా ఉండరు. ఆమె పెందల కడనే లేచి ఎట లేచిందంట? ఇప్పుడు 9ంటికి లేచి, ఇప్పుడేంటి 9ంటికి లేచి అలారం పెట్టుకొని మళ్ళీ అందులో ఆమె పెందల కడనే లేచి చూడు ఏమంటున్నారు 15వ వచనం చూడండి ప్రియులారా. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనమును సిద్ధపరచును. ఏం చేస్తుందంట? భోజనాన్ని. ఇప్పుడు భోజనం ఏమంటుందండి? ఇప్పుడు సమర ఎక్కడ పెట్టాడండి? కొడవాని కోళ్ళ దగ్గర పెట్టింది పెట్టాడా లేదా? ఎందుకు ఉండవు? ఉంటాయి. కానీ ఆ పరిస్థితిని మనం పక్క వాళ్ళకి ఇవ్వాల. నడి వీధులు ఎవరున్నారా బాబు, వాడు అక్కడ ఉండటానికి వీలు లేదని చెప్పి పిలుచుకొని వచ్చి వాళ్ళకి బస ఇచ్చేవాళ్ళు, షెల్టర్ ఇచ్చేవాళ్ళు. అప్పుడు ఇంకా హోటల్స్కి పోవాల్సిన పని ఉందా? ఈ రోజుల్లో నేనేందో నేనే, నా అవతల వాడు నాకు అవసరం లేదు. అందుకని అలాంటి భర్త, ఇలాంటి భార్య ఉంటే ఆ కుటుంబం ఎలా ఉంటుందండి? ఆ కుటుంబం ఎవరిని గుర్తెరిగి ఉంటుంది? చక్కగా. మళ్ళీ మామూలుగా కాదండి. ఆయనేమో పిల్లల్ని స్వాధీనం చేసుకుంటాడంట, ఈమెమో వేకువని లేచి వాళ్ళందరికీ భోజనాన్ని సిద్ధపరిచిందంట. ఎంత బాగుందండి! ఆర్డర్లు ఇచ్చుకునే రోజులు వచ్చినాయి. మీ ఇంటికి వచ్చాం, సాంబార్ కావాలా, కూరలు కావాలా, ఏం కావాలా, 100 రూపాయలే బిర్యానీ అంటూ వచ్చారు. మా ఊరు మాది పల్లెటూరు. చూడండి అసలు. అంటే నువ్వు ఎంత అసమర్థతలో ఉన్నావో వాడు వచ్చి అమ్ముతున్నాడంటే నువ్వు సక్రమంగా ఉన్నట్టా లేనట్టా? వేకువనే లేచి చూచి ఆమె ఏం చేసిద్దంట? అందరికి పనికత్తెలు అందరికి బద్దెం ఏర్పరిచిద్దంట, పొలాన్ని చూసిద్దంట, చేతులతో పని చేసిద్దంట, వ్యాపార లాభం తెలుసుకుంటుందంట, దీనులకు చేయి జాపిద్దంట. మళ్ళీ ముఖ్యంగా ఆ ఇంటి వ్యవహార ధోరణి అంతటిని ఆమె సక్రమంగా చేయకపోతే ఆమె ఏం చేయాలి? ఇతరులకి చేయి జాపాలి. సక్రమంగా చేయబట్టే ఏం చేస్తుంది? ఆమె దీనులకు చెయ్యి. ఇప్పుడు కుటుంబ వ్యవస్థలో స్త్రీల పాత్ర ఎక్కువ, పురుషుడి పాత్ర ఎక్కువ అండి? చెప్పండి మీరు చెప్పండి. మీరు స్త్రీలు కదా, ఉదయం లేచి మొదలుకొని సాయంత్రం పడుకోపోయేదాకా ఒకటే పని మీకు. ఏమండి? వచ్చేసి ఏముండేవాయ్, ఏం చేసేవాయ్ అంటాడు ఈయన కదా. ఆమె పెట్టేసిన తర్వాత మళ్ళీ పళ్ళెం కూడా ఎవరు కడగాలి? ఎంత పెద్ద జమీందారా, అలసట్లో ఉంటుంది కదా నా భార్య. సింకులో తీసుకెళ్ళి లేచేస్తే ఏమవుతుంది? సాటి అయిన సహాయం అన్నారే. ఇవన్నీ మర్చిపోతావా? నీలో నుంచి తీసాడు కదా, నీదే కదా. ఈ కుటుంబ వ్యవస్థలో ఇలాంటి ప్రేమలు ఉండాలండి. ప్రేమలు లేకపోతే అసలు ఆ కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది, నిలబడదు. అందరి నడతల్ని కనిపెట్టిద్దంటే ఏమిటండి? ఆమె అందరి నడతల్ని కనిపెట్టింది. ఇప్పుడు ఈ పెద్ద కూడా ఏం చేయాలా?
అందరి నడతల్ని కనిపెట్టాలి. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరికి ఉందా లేదా ఆ బరువు బాధ్యతలు? ఉంది. ఆయన సంపాదించి తీసుకొచ్చి ఇక్కడ పడేస్తే నువ్వేం చేస్తున్నావు? లేనిపోని ఆర్భాటాలన్నీ కల్పించుకొని ఆమె 10,000 రూపాయలతో కొనుక్కుంటే నేను కూడా అని కుటుంబాన్ని ఏం చేసుకుంటున్నావు నువ్వు? ఆ అమ్మాయికి ఉంది, ఆవిడకు ఉంది, కొనుక్కుంటుంది, నీకు లేదు, అప్పు చేసావు. మొన్న ఈ మధ్య అదే వార్తల్లో వచ్చిన సంగతి. చచ్చిపోయింది ఆవిడ. నేను చేయమనలేదమ్మా అంటున్నాడు ఆ భర్త. వాళ్ళ ఫ్రెండ్ ఇల్లు కొందని చెప్పేసి ఇవ కూడా ఇల్లు కొంది, అప్పులు భారీ అయిపోయి ఆత్మహత్య చేసుకుంది. ఏమైపోయింది? జీవితం ముగించాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటి ఆర్భాటాలకు వెళ్ళొద్దు. అందుకనే దైవభక్తి గొప్ప లాభ సాధనం. ఎప్పటి విషయంలోనూ రాబో విషయంలోనూ అది ప్రయోజనకరమై ఉన్నది. అందుకనే దైవభక్తి కలిగి ఉంటే ఆర్భాటాలకు మనము వెళ్తామండి? వెళ్తామా? ఎందుకంటే దేవుడు ఏ స్థితిలోకి వచ్చాడు? ఆకాశం ఆయనదే, భూమి ఆయనదే, సర్వ సంపదలు ఆయనవే. మరి ఎవరింట్లో పుట్టాడు ఆయన? వడ్రంగి వాని ఇంట్లో. పొద్దున్నే లేచి ఏం చేయాలని చిత్రక బట్టి చెక్కలను తీసేసి మోసుకొచ్చి అన్నిటిని తయారు చేసి కుర్చీలని మంచాలని అన్ని చేయాలా లేదా? చేశాడా లేదా? 33 సంవత్సరాల వయసు వచ్చింది దాకా ఉన్నాడంటే ఇంట్లో పని చేయాలా లేదా? చూడండి ఎంత దీనుడుగా పుట్టాడు. అసలు నేను జమీందారుని ఈ కూలి పని చేయమంటే నేను ఎలా ఫీల్ అవుతానో ఏమా? ఎలా ఫీల్ అవుతాను నేను? అవమానంగా ఫీల్ అవుతానా లేదా? అది అవమానంగా ఫీల్ అయ్యాడండి దేవుడు. మీకోసం నేను వచ్చానయ్యా అంటున్నాడు. మిమ్మల్ని నా కుటుంబంలో కలుపుకోవటానికి వచ్చానయ్యా అంటున్నాడు. పోవయ్య నువ్వెవరో మాకు తెలియదని ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఆయన నెట్టేస్తున్నారా నెట్టట్లేదా? నెట్టేస్తున్నారా నెట్టట్లేదా? నెట్టకపోతే ఇప్పటి వరకు ఏది నిలిచొని ఉండాలి? ఆయన ఇల్లే నిలిచి ఉండాలి. పట్టజాలనంత ఇల్లు అయి ఉండాలి ఆయన ఇల్లు. ఉందే మరి? ఉందండి. ఆయన ఇల్లు ఏంటి? సంఘమే కదా. ఆయన ఇల్లు సంఘం. కాబట్టి జీవము గల దేవుని సంఘానికి గుర్తుగా కుటుంబాన్ని మనకు దేవుడు ఏం చేసుకున్నాడండి? ఏర్పాటు చేసుకున్నాడు. ఎక్కడి నుంచి చేసుకున్నాడు? ఎక్కడి నుంచి చేసుకున్నాడండి? ఎక్కడి నుంచి చేసుకున్నాడు? పరలోకంలో నుంచి చేసుకున్నాడు. చూడండి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 2వ వచనం. మరియు నేను నూతనమైన యెరూషలేమున పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగువచ్చుట. సంఘాన్ని పరలోకంలో నుంచి ఎక్కడికి దించాడండి? మనకు కూడా ఎంత ఆధిక్యత ఇచ్చాడండి. ఇవన్నీ బాగొట్టుకుంటున్నాం. లోకంలో ఉన్న వాటన్నిటికీ కొట్టుమిట్టాడి ఆత్మహత్యలు, రకరకాల నరహత్యలు, ఏది చూసినా ఏది విన్నా చెవులకి వీలుగా ఉన్నాయండి. అసలు వార్తలు వినబుద్ధి అవుతున్నాయి. వార్తలు 4 సంవత్సరాల పాపని మానభంగం చేసిన యువకుడు అని వస్తుంది. అసలు ఎంత వినడానికి ఎంత కఠోరంగా ఉందండి అన్నమాట. 4 సంవత్సరాలు అంటే పసిప్రాయమే. వాళ్ళ తల్లిదండ్రులు ఏం పెంచుతున్నారు మరి వాడిని? మనిషా పశువా? దేవుని జ్ఞానం లేని వాళ్ళని అందరినీ దేనికి పోల్చాడు దేవుడు? పశువుగానే. అందుకని యేసేపు ఏమన్నాడండి? ఈ ఇంటి మొత్తాన్ని, రాజ్యాన్ని మొత్తాన్ని నాకు అప్పగించాడు కదమ్మా, నిన్ను మాత్రం నాకు నువ్వు ఆయన సొత్తు, రాజుగారి సొత్తువు నువ్వు, నేను ఎలా అనుభవిస్తాను? ఎంత బాగా పెంచాడండి యాకోబు గారు. ఈ రోజుల్లో అలా పెంచుతున్నారా మరి కుటుంబాల్లో? ఏమండి? పెళ్ళికి ముందే డేటింగ్లు. కాబట్టి ప్రియా దేవుని సంఘమా, ఆ కుటుంబాన్ని తీసుకొచ్చి దేవుని ఇల్లుగా పెట్టుకున్నాడు.
దేవుని ఇల్లంతట్లో ఎలా ఉన్నాడండి యేసుక్రీస్తు. చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3:1 నుంచి చూద్దాం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, ఇప్పటి వరకు పిలిచిన పిలుపు అంతా ఎవరిది? ఇప్పుడు చెప్పిందంతా ఎవరిదండి? నాదా? పరలోక సంబంధమైన విషయాలు ఇవన్నీ. నా ఆస్తి మీకు ఇస్తానండి, కానీ క్రీస్తు అనే ఆస్తిని మాత్రం నేను తప్పకుండా ఇవ్వాలి. అది నాది కాదు. అది ఒకవేళ నాకు దక్కిందని ఎవరిచ్చింది? అది ఆయన ఇచ్చింది. నేను దాతృత్వం కలిగి లేని వారికి ఇవ్వకపోతే అది నా దగ్గర నుంచి ఏం చేస్తాడు? పక్షిరాజు ఎగిరినట్టుగా నా దగ్గర నుంచి దాన్ని ఏం చేస్తాడు? తీసివేస్తాడు. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొనిన దానికి అపోస్తులుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. ఈ కుటుంబం అంతటికి కారణం ఎవరట? ఎవరి మీద ఉంచాలి మనం లక్ష్యం? 10th క్లాస్ బాగా ర్యాంక్ రాగానే అక్కడికి వస్తారు ఛానల్స్ వాళ్ళంతా వచ్చేసమ్మా నీ గోల్ ఏంటమ్మా అని అడిగేస్తారు. అప్పుడు ఏం చెప్తుందమ్మా? నేను యేసుక్రీస్తులో ఉండాలండి అని చెప్తుందా? నేను కలెక్టర్ కావాలో, నేను ఇంక ఇది కావాలో అది కావాలో అని చెప్పేస్తారు. అంటే ఈ కుటుంబ వ్యవస్థని ఏం చేసినట్టు? ఆ జ్ఞానం ఎవరిది? అందుకని దేవుని వైపే మన గోల్ ఉండాలి. ఎవరు ఎందు లక్ష్యం ఉంచాలి? మనం యేసు క్రీస్తు వైపు లక్ష్యం ఉంచాలి. ఇంక చూడు ఏమంటున్నాడు? దేవుని ఇల్లంతటిలో మోషే ఎలాగ నమ్మకంగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకంగా ఉండెను. ప్రతి ఇల్లు ఎవడైనా ఒకరి చేత కట్టబడుతుంది. ఇప్పుడు ఇది ఎవరి చేత కట్టబడిందండి? తాపి మేస్త్రితో మాట వారు శరీర రీతిగా ఎవరైనా తన ఇల్లును కట్టుకుంటారు. ఆత్మరీతిగా అయితే మనం అందరము ఆయనగా కట్టబడ్డాం సంఘంగా. ఎందుకు చెప్తున్నాడు చూడు, ప్రతి ఇల్లు ఎవరైనా ఒకటి చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటి కంటే దానిని కట్టినవాడు ఎక్కువగా ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువగా మహిమకు అర్హుడుగా ఎంచబడను. ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడయ్యుండి దేవుని ఇల్లంతటలో నమ్మకం ఉండెను. అయితే క్రీస్తు కుమారుడయ్యుండి, కుమారుడు అంటే కుటుంబంలోకి వచ్చాడా? రాలేదండి. కుమారుడు ఉండాలంటే ఆయనకి ఎవరు ఉండాలి ముందు? ఇప్పుడు ఆ కుటుంబంలో ఆయన ఉన్నాడా లేడా? తండ్రి ఉన్నాడు, యెహోవా దేవుడు ఉన్నాడు, కుమారుడు కూడా. ఇప్పుడు మన కుటుంబంలో మనం ఉన్నాం, మన పిల్లలు ఉన్నారు. మరి ఆ కుటుంబంలో తండ్రి మాట జవదాటకుండా యేసుక్రీస్తు విన్నాడా లేదా? మరి ఇప్పుడు కుటుంబాల్లో తండ్రి మాట తల్లిదండ్రుల మాట ఎందుకు జవదాటుతున్నారు? అంటే దేవుని శిక్షలోను బోధలోను పిల్లలు పెంచట్లేదు. మనం కుమారుడయ్యుండి చూడు ఏమంటున్నాడు? ఏమంటున్నాడండి? అయితే క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తొదమట్టుగా స్థిరముగా చేపట్టినగా మనమే మనకు కూడా ఆ ఇంట్లో చేర్చే కెపాసిటీ ఇచ్చేసాడు. అందుకనే మొదటి కొరింథీ 3:16లో ఏమంటాడంటే, మీ దేహము దేవుని యొక్క ఆలయము, దేవుని ఇల్లు. మనం ఎవరు అండి? ఆ ఇంట్లో ఎవరు ఉండాలి? మరి మన ఇంట్లో ఎవరు ఉండాలి? దేవుడే కట్టాడు కాబట్టి దేవుడే. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనం అందరం ఎవరిని ధరించుకున్నాం? ఆయన ధరించుకున్నాం. అదే కుటుంబంలో యేసుక్రీస్తు తండ్రి, మరి పరిశుద్ధాత్మ దేవుడు. నేను వెళ్ళనేడాలి మీకు ప్రయోజనమో లేదు, వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుడు పంపిస్తాను మీరు ఆయన కనుసన్నల్లో. అందుకని విని విశ్వసించి మారు మనసు ఒప్పుకొని బాప్తిసం తీసుకోగలే ఏం పొందుకుంటున్నాం? మనం అని వరాన్ని పొందుకుంటున్నాం. ఆ కుటుంబంలో చూడండి ఇంకా దేవదూతలు ఉంటారు. కుటుంబంలో ఎవరెవరు ఉంటారో? తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు, దేవదూతలు, ఇవందరూ కుటుంబంగా పిలువబడ్డారు. ఆ కుటుంబాన్ని నేల మీదకు దించి సంఘంగా దేవుడు పెట్టుకున్నాడు. ఇప్పుడు మనము నిరీక్షణ కలిగి ఆయన వైపు ఉత్సాహంతో తుదమట్టుకు మనము చేపట్టిన ఎడల మనమే ఆయన
ఇల్లు అయిపోతాం. ఇల్లు అంటే ఏంటంటే సంఘం అవుతాం. కాబట్టి కుటుంబము సంఘంతో పోల్చాడు కాబట్టి సంఘంలో ఉన్న మనము సక్రమమైన పద్ధతిలో ఒకరి ఎడల ఒకరు అనురాగ ప్రేమలు కలిగి ఏం చేయాలా? క్రీస్తుని మనలో ఫలింపు చేసేటట్లుగా మన ముఖాల్లో ఎవరు కనపడాలండి? ఎవరు కనపడాలా? క్రీస్తు కనపడాలి. చివరిగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము ఎవరు కనపడాలంటే మనం రోజు ఏం రా బాబు ఎట్టున్నామంటే నా బాధలు నీతో ఏం చెప్తుండ్రా బాబు, నా బాధలు నీతో ఏం చెప్తున్నా అక్క అంట కదా. ఏం కనపడుతుంది అప్పుడు నాలో? బాధలు శోధనలు కనపడుతుంది. కానీ ఏం కనపడమన్నాడు అండి? చూడండి 2 కొరింథీ 3:2 మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచున్న చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? 3లో కొద్దాం. రాతి పలకల మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన ఏమై ఉన్నాడండి? క్రీస్తు పత్రిక అయి ఉండాలంట. మనం ఏం చేస్తాం? ఎప్పుడు ఏడుపులు, పెడబొబ్బలు, కడగళ్ళు, నిట్టూర్పులు, విచారాలు, బాధలు, శోధనలు. మన ముఖం చూస్తే ఏ రోజు సంతోషం ఉండదు. కానీ మనం ఎవరి పత్రిక అయి ఉండాలంట? మన అద్దంలో చూసుకోగలం. ఎవరు కనపడాలి మనకి? ఆ ఇంటే ఆయన కనపడాలి. ఎవరు కనపడాలా? ఇల్లు చూసి ఇల్లాలని చూడమంటాం కాదు ఇక్కడ. అది ఏ సామెత? అది పాత సామెత. ఇక్కడ ఎవరిని చూడాలి? ఇల్లు చూడాలంటే ముందు ఏం చూడాలా? ఇంటి శిరస్సుని చూడాలి. ఆ శిరస్సు ఎవరు? ఆయన్ని చూస్తే ఇల్లాలు చల్లగా ఉంటుంది. ఆయన లేకపోతే ఇల్లాలు చల్లగా. జ్ఞానవంతురాలు ఏం చేస్తారు? తన ఇల్లుని. కాబట్టి ప్రతి కుటుంబము తండ్రి అయిన దేవుడి ద్వారా కుటుంబంగా పిలువబడుతుంది. కాబట్టి ఆయన ఎదుట మన కుటుంబాలన్నీ మోకాళ్ళుని ఆయనకి ప్రార్థన. ప్రతి కుటుంబం ఒక కుటుంబం కాదు. ఇదే దేవుని సంకల్పం. ఎవరు నశించడం ఆయనకు ఇష్టం. కాబట్టి ప్రతి కుటుంబము ఆయన శిక్షలోను బోధలోను పిల్లల్ని ఏం చేయాలి? మనం వెంపారించాలి. ఒక విత్తనం వేసినప్పుడు ఆ విత్తనం ఏమైంది? నేలలోనే చివికిపోతే ఏమనుకుంటామండి? బాగుందంటామా? విత్తనం చివికిపోతే ఏమనుకుంటాం? బాగుందనుకుంటామా? మళ్ళీ అట్లాగా మళ్ళీ మనము బాధల్లో ఉంటాం, శోధనలో ఉంటాం. మళ్ళీ ఎవరికి అప్పచెప్పాలి? మనం దేవుడికే. అలాంటి కుటుంబాలుగా మనమందరూ ఉండాలని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. నేను హెచ్చరించుకుంటూ సదా ఈ అవకాశాన్ని గురించిన దేవునికి, స్థానిక సంఘం సహోదరుడికి అందరి తరపున వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అంటే కుటుంబం అర్థమవుతుంది. కుటుంబం అంటే మంచిది. భాగం చెప్తే 11:30. మరి అదే కదా. మరి ఇప్పుడు